జిహెచ్ఎంసీ కూడా సిద్ధపడ్డది. హైదరాబాద్ లో ఏదైతే హైడ్రా తీసుకున్న నిర్ణయం ఉందో జిహెచ్ఎంసీ కూడా ఇలా అక్రమంగా నిర్మించుకున్నటువంటి బిల్డింగ్లు, అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల మీద కూడా వాళ్ళు నజారేసిన నేపథ్యం జరిగింది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలుపెట్టింది. జిహెచ్ఎంసీ హైదరాబాద్లోనే ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో చాలా వరకు అయితే ఇప్పటికే ఆ జోన్లో సంబంధించి ఇప్పటికే కసరత్తు చేసిన దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జేబీ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్తలు చూస్తున్నాం. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులు సర్కిల్ పని అక్రమ నిర్మాణాలు కూర్చోబెడతారు. ఇతర సర్కిల్లో పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఏసీబీ సిఐడి ఎంక్వైరీ జరగాలి. నిజంగా జిహెచ్ఎంసీ అధికారులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జిహెచ్ఎంసీ అధికారుల మీద నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి పేరుంటే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిజంగా జిహెచ్ఎంసీ అధికారుల అవినీతిని బట్టబయలు. అంటే ఈ జిహెచ్ఎంసీ అవినీతి అధికారుల మీద ఇవాళ ఎవరైతే ఇచ్చిలో, ఎవరైతే పర్మిషన్ ఇచ్చిలో, ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చిలో అధికారులను వెంటనే సస్పెండ్ చేయండి. ఇవాళ దక్షిణ కొరియాలో అధికార నిర్లక్ష్యం వల్ల 30 మందిని ఉరికో చంపేసినటువంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు. అలాంటి సందర్భంలో ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడేసినా ఇలా జిహెచ్ఎంసీ ఇలా ఆగం కావడానికి, ఇలా రాష్ట్రం ఇలా ఇబ్బంది పడడానికి, హైదరాబాద్ మొత్తం మునిగిపోవడానికి ప్రధాన కారణం అంటే జిహెచ్ఎంసీ అధికారులు. జిహెచ్ఎంసీ అధికారుల మీద పీడీయాక్ట్ కేసులు పెడతారా, లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెడతారు, ఆ కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు సస్పెండ్ చేస్తారా? ఎవరైతే నిజంగా తప్పు చేసిలో, ఏ అధికారులు తప్పు చేసిలో నిజంగా అధికారులు సస్పెండ్ చేయండి. వాళ్ళ మీద ఏసీబీ సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళ బట్టబయలు చేయండి. నిజంగా అలాంటి ఉద్యోగం చేసేటువంటి అర్హత లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా పేదోడు గూడు, పేదోడు ఇల్లు, పేదోడు ఏమైనా కట్టుకుంటే వాడి మీద 100 మంది వచ్చి అలా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇలా జేసీబీ తీసుకొచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. అదేవిధంగా బలిసిన వాడు ఇలా ఇష్టానుసారంగా 10 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటే వాడికి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి, అక్కడ ఉన్నటువంటి ఏసీపీ, అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కబంధస్తాలు ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తి ఇలా తీసుకునే నేపథ్యం ఉంది. ఇలా జిహెచ్ఎంసీ ఆగం కావడానికి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అంతా ఆగం కావడానికి ప్రధానంగా ఇలా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను ఏదైతే సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీయాక్ట్ కేసు పెట్టి ఉద్యోగించాలు తీసేస్తే మాత్రమే నిజంగా హైడ్రా సాధించిన బాటలో జిహెచ్ఎంసీ అధికారులకు సక్సెస్ అవుతున్న నేపథ్యం కూడా ఉంది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత కూడా తీసుకోవాలి అనేటువంటి ప్రధానంగా కూడా రాష్ట్ర నేపథ్యం ఉంది. హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు నిలబట్టం చేస్తున్నారు. ఎవరైనా చూడకుండా ఎంత నివారణ ఉపేక్షించకుండా అక్రమ ఘటనలు కూల్చేస్తున్నారు. తాజాగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా హైదరాబాద్ లో పయనిస్తున్నారు. అక్రమ ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్ మొహిదీపట్నం అయోధ్య నగరంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. 3 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా 6 అంతస్తులు నిర్మించాలని టౌన్ ప్లానింగ్ అధికారి తెలిపారు. ఈ మేరకు 4-5-6 అంతస్తులు కూల్చివేసినట్టు చెప్పారు. భోజగుంటలో ఇలాగే నిబంధనలను విస్మరించారు. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అదనపు అంతస్తులు నిర్మించాలని స్థానికులు జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిపైనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అక్రమ కట్టడాలపై స్పందించిన సెక్షన్ ఆఫీసర్ నరసింహరావు విచారణ చేపట్టి వాటిని కూడా కూల్చేస్తామన్నారు. పర్మిషన్ ఎన్ని ఫోర్లకు తీసుకుంటే అంతవరకే నిర్మాణాలు చేపట్టాలని, అలా కాకుండా ఇష్టం వచ్చిన నిర్మాణాలు చేపడితే ఊరుకోలేదు అని హెచ్చరించారు. అలాంటి నిర్మాణాలు నిలబట్టం చేయనున్నట్లు చెప్పారు. అక్రమ హోర్డింగ్లపై హైడ్రా ఫోకస్. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను నిలబట్టం చేస్తున్న హైడ్రా తాజాగా నగరంలోని అక్రమ ప్రకటనలపై ఫోకస్ పెట్టింది. నగరంలో ఎటువంటి అనుమతి లేకుండా వేరేది ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను తొలగించేందుకు రెడీ అయింది. ఈ మేరకు హిమత్ నగర్ ప్రధాన రహదారి రోడ్డు డివైడ్ పై ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును కూడా హైడ్రా సిబ్బంది తొలగించారు. జిహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రకటన సంస్థలు ఏర్పాటు చేసిన బోర్డులన్నింటినీ తొలగించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా స్పష్టం చేసిన నేపథ్యం ఉంటుంది. చూడు ఎక్కడైతే ఓటింగ్స్ ఉన్నాయో ఇష్టానుసారంగా పర్మిషన్ ఇలా రాష్ట్రాన్ని అతరగుతనం చేసింది. 1,50,00,000 నుండి హైదరాబాద్ నగరంలో ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. ఇవాళ హైదరాబాద్ నగరం మునిగిపోవడానికి, హైదరాబాద్ నగరం ఆగం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత ఆలోచనల వల్లనే ఇవాళ దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి హైడ్రా పరిస్థితి, హైడ్రా ఏ విధంగా ఉందో అదే తరహాలో ఇవాళ జిహెచ్ఎంసీ కూడా అదే బాటలో వెళ్ళేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.